అసలు ఇప్పుడు ఎందుకు మహిళా రిజర్వేషన్ బిల్ 2023లో తీసుకొచ్చారు కదా, ఇప్పుడు ఎందుకు తీసుకురావాలి మళ్ళీ? ఈ రెండింటికి లింక్ ఎందుకు పెట్టారు అనేది ఇప్పుడు ప్రతిపక్షాల అభ్యంతరం ఏంటంటే అంటే మహిళా రిజర్వేషన్కు మా మద్దతు ఉంది అంటే డీలిమిటేషన్తో లింక్ ఎందుకు పెట్టారని క్వశ్చన్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అసలు డీలిమిటేషన్తో ఎందుకు లింక్ పెట్టారంటే దానికి ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటో నేను చెప్తాను. ఫస్ట్ అసలు మన మహిళా రిజర్వేషన్ ఎలా ఇవ్వాలి? ఇవాళ ఉన్న 543 నియోజకవర్గాల్లో 1/3 అంటే 33% ఇచ్చేయాలా? ఇది మనం పెట్టలే. 2023 మహిళా రిజర్వేషన్ బిల్లు అది కాదు. 2023 మహిళా రిజర్వేషన్ బిల్లులో ఏం రాశారు అంటే 2026లో జరిగే సెన్సస్ ఆధారంగా సీట్లను పెంచి అందులో 33% రిజర్వేషన్స్ మహిళలకు ఇవ్వాలి అని అందులో పొందుపరిచారు. ఆ బిల్ అదే, 2023 బిల్ అదే. అందులో వాళ్ళు ఏం చెప్పారు? సెన్సస్ ఆధారంగా నిర్వహించాలని చెప్పారు. రైట్. అంటే మనం అందరికీ తెలుసు, అందరం స్టోరీలు రాసాం. 2026లో సెన్సస్ నిర్వహించాలి. సెన్సస్ ఆధారంగా అంటే మనం 2021లో సెన్సస్ నిర్వహించలేకపోయాం, ఎందుకంటే కోవిడ్ వల్ల 2021లో సెన్సస్ జరగలేదు. సో అట్లా లేట్ అవుతూ వచ్చింది కోవిడ్, తదనంతర పరిణామాలు ఇవన్నిటితోటి అంత క్లారిటీ కరెక్ట్గా ఉండదని చెప్పి 2026కు వచ్చేసరికి ఇప్పుడు మనం సెన్సస్ నిర్వహించి ఆ 26లో వచ్చినటువంటి సెన్సస్ జనాభా ఆధారంగా ఈ నియోజకవర్గాల్ని పెంచి అందులో 33% రిజర్వేషన్స్ మహిళలకు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలనేది 2023 చట్టం మనం పెట్టుకున్నటువంటి బిల్లు. దానికి అన్ని పార్టీలు ఆమోదించాయి. అన్ని పార్టీలు ఆమోదించిన వాళ్ళు ఇవాళ సెన్సెస్ ఆధారంగా జరగకూడదు డీలిమిటేషన్ అంటున్నారు. మీకు అర్థమైంది కదా? చాలా సింపుల్ లాజిక్. డీలిమిటేషన్ సెన్సెస్ ఆధారంగా చేసి అందులో సీట్ల పెంపు జరిపి సీట్ల పెంపులో మహిళా రిజర్వేషన్లు ఇవ్వాలి 33% అన్నదానికి అన్ని పార్టీలు గతంలో ఒప్పుకున్నాయి. ఇవాళ ఏమంటున్నారు వీళ్ళు? మళ్ళీ ఎందుకు తీసుకొస్తున్నారు? అదే కంటిన్యూ చేయండి అంటున్నారు. రైట్. అదే కంటిన్యూ చేస్తే ఇవాళ సౌత్ ఇండియన్ స్టేట్స్ నష్టపోతాయి కదా. ఎస్. ఇప్పుడు సౌత్ ఇండియన్ స్టేట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినా మన స్టాలిన్ అయినా వీళ్ళందరూ ఏం చెప్తున్నారు? ఆ రోజు తీసుకొచ్చినది ఉంది కదా, దాన్ని అమలు చేయండి అంటున్నారు. ఆ రోజు తీసుకొచ్చిన దాంట్లో ఏముంది? జస్ట్ 1/3 రిజర్వేషన్ ఇవ్వాలని లేదు. 2026 సెన్సస్ ఆధారంగానే ఉంది. ఇవాళ సెన్సస్ ఆధారంగా నిర్వహించామనుకోండి, ఇవాళ జనాభా ప్రాతిపదికనే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. నియోజకవర్గాలు జనాభా ప్రాతిపదికన జరిగితే ఇవాళ స్టాలిన్ కానీ లేకపోతే రేవంత్ రెడ్డి కానీ సౌత్ ఇండియన్ స్టేట్స్లో ఉన్నవాళ్ళు చెప్తున్నటువంటి అన్ని అంశాలకు విరుద్ధంగానే జరుగుతుంది. వాళ్ళ డిమాండ్కి విరుద్ధమే. సో ఇవాళ ఏంటి? వాళ్ళ బిల్లును ఆపడం వల్ల వాళ్ళు నష్టపోతున్నారా, లాభపడుతున్నారా? సౌత్ ఇండియన్ స్టేట్ లాభపడుతున్నాయా, నష్టపోతున్నాయా? నష్టపోతున్నాయి. ఆబ్వియస్లీ ఇది మీరు అడ్డుకున్నారు కాబట్టి ఆ నష్టపోయినట్టే. ఇవాళ సౌత్ ఇండియన్ స్టేట్కి నష్టం చేస్తున్నది ఈ విపక్షాల వైఖరి. అదే అర్థం చేసుకోవాలి. రెండో అంశం, ఇప్పుడు ఇక్కడ మనం వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే జనాభా ప్రాతిపదికన జరగకూడదు అని చెప్తున్నారు. అందుకే కదా ఇప్పుడు మోదీ గారు ఇంకో కొత్త ప్లాన్ ఇవాళ ఎందుకు తీసుకొచ్చారు ఇవాళ అంటే 2026లో జరిగే సెన్సస్ ఆధారంగా డీలిమిటేషన్ జరిపి ఆ తర్వాత మహిళా రిజర్వేషన్లు ఇవ్వాలి అంటే అది 2029కి సాధ్యపడదు. 2034 వరకు మనం మహిళా రిజర్వేషన్లు ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది. సో 34 వరకు ఆపడం కంటే ఇప్పుడే ఇచ్చేద్దాం. ఎట్లాగూ వీళ్ళు జనాభా ప్రాతిపదికన వద్దంటున్నారు కదా. సౌత్ ఇండియన్ స్టేట్స్ ఎట్లాగూ సెన్సస్ ఆధారంగా వద్దు అంటున్నారు కదా. సెన్సస్ ఆధారంగా వద్దు అన్నప్పుడు మనం ఉన్న సీట్లకి 50% అదనంగా యాడ్ చేసేసి ఒక అడ్జస్ట్మెంట్లోకి తీసుకొస్తే అందరి రిప్రజెంటేషన్ బాగుంటుంది. దాని ఆధారంగానే ఇప్పుడు మనం మహిళా రిజర్వేషన్స్ ఇస్తే 34 దాకా ఆగాల్సిన అవసరం లేదు కదా, 29లోనే మనం చేసుకోవచ్చు కదా. అందుకోసమని అమెండ్మెంట్ తీసుకొచ్చారు ఇప్పుడు. సో 2023 చట్టంలో అమెండ్మెంట్ అప్పుడు రాసింది ఏంటి? సెన్సస్ ఆధారంగా అని రాశారు కాబట్టి దాన్ని తొలగించి మహిళా రిజర్వేషన్లు ఇస్తాము, ఇప్పుడే 50% డీలిమిటేషన్ ఏర్పాటు చేసుకొని ఇస్తాము అని డీలిమిటేషన్కి సంబంధించిన ఇంకో చట్టాన్ని కూడా తీసుకురాబోతున్నారు. యాక్చువల్లీ ఇప్పుడు తీసుకొచ్చింది ఏంటి అని అంటే అప్పుడు పెట్టిన దాన్ని మార్చారు. ఇది 29కి అమలు పరిచే విధంగా దాన్ని మార్చడం కోసం మళ్ళీ చట్టం తీసుకురావాల్సి వచ్చింది, మళ్ళీ బిల్లుని తీసుకురావాల్సి వచ్చింది. ఇందులో వీళ్ళు సౌత్ ఇండియన్ స్టేట్స్కి ఏదో న్యాయం జరగబోతుందని వీళ్ళు అనుకుంటున్నారు. అన్యాయం చేస్తున్నారు విపక్షాలు. నా పాయింట్ అది. సో సెన్సస్ ఆధారంగా పోయి ఉంటే చాలా సీట్లు మనం పోతాయి, మనం కోల్పోతాం. మన ముఖ్యంగా సౌత్ ఇండియన్ స్టేట్స్ కోల్పోవాల్సి వస్తుంది. ఇవాళ సెన్సస్ని ఓకే అంటున్నారు విపక్షాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.